తెలంగాణ స్పీకర్ ప్రసాద్ కుమార్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై మీరు నిర్ణయం తీసుకుంటారా, మేము తీసుకోవాలని సుప్రీంకోర్టు తెలంగాణ సభాపతిని ప్రశ్నించింది. ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారంలో కోర్టు ధిక్కార పిటిషన్ పై స్పీకర్ కు నోటీసులు జారీ చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోకపోవడంపై కేటీఆర్ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ధిక్కారంపై 4 వారాలుగా జవాబు చెప్పాలని స్పీకర్ కు దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసిందని బీఆర్ఎస్ లీగల్ సెల్ ఇన్ఛార్జ్ సోమ భరత్ కుమార్ తెలిపారు. లేదంటే అరెస్టు తప్పదంటూ హెచ్చరించిందని చెబుతున్న సోమ భరత్ తో మా ప్రతినిధి లివిల్ ఫేస్ టు ఫేస్. 10 మంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ జరిగింది. విచారణ సందర్భంగా జస్టిస్ సిజిఐ గవాయ్ నేతృత్వం ధర్మాసనం పలు కీలక అంశాలను ప్రస్తావించింది. ఖచ్చితంగా పార్టీ ఫిరాయింపు సంబంధించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడాల్సిందని చెప్పింది. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే తామే నిర్ణయం. అయితే ఈ సందర్భంగా మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ, బీఆర్ఎస్ పార్టీ లీగల్ ఇన్ఛార్జ్ సోమ భరత్ గారు. సార్ చెప్పండి, వాళ్ళ ఏదైతే సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా చేసిన అంశాలను ఏ విధంగా చూడవచ్చు? సుప్రీంకోర్టు చాలా అసహనాన్ని వ్యక్తపరిచింది. స్పీకర్కి 31 అక్టోబర్ వరకు మొత్తం అన్ని పిటిషన్స్ సంబంధించి ఏవైతే ఉన్నాయో 10 మందికి సంబంధించిన అనర్హత పిటిషన్స్ పెండింగ్ ఉన్నాయో వాటన్నిటిని కూడా డిస్పోజ్ చేయమని ఇంతకు మునిపించిన ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని అమలు చేయకపోవడం అనేది సీరియస్గా తీసుకోవడం జరిగింది. దేశంలో అత్యున్నత న్యాయస్థానము ఒక విచారణ చేసి ఒక జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు దాన్ని ఫాలో చేయాల్సిన బాధ్యత స్పీకర్ వ్యవస్థకు ఉంటుంది. ఎందుకంటే అది కూడా కాన్స్టిట్యూషనల్ వ్యవస్థ. అది దాన్ని చాలా యథాలాపంగా తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. నా ఇష్టం ఉన్నప్పుడు వింటాను, నా ఇష్టం ఉన్నప్పుడు డిసైడ్ చేస్తాను అంటే కుదరదు. ఏ పరిధులలో పనిచేయాలనేది ఇంతకుముందు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నది. స్పీకర్ ఒక అతీతమైన చట్టానికి అతీతమైన వ్యక్తి కాదు అనేది కూడా జడ్జిమెంట్లో ఇంతకుముందే ఇచ్చినారు. మేము దాన్ని ఇంకొక మారు దాన్ని నొక్కి ఒక్కానిస్తూ ఉన్నాము. కాబట్టి మీరు 3 నెలల పరిధి టైం లోపట అంటే అక్టోబర్ 31 లోపట మీరు ఈ కేసులు డిసైడ్ చేయండి అని చాలా సుస్పష్టమైన ఆర్డర్స్ ఇవ్వడం. తర్వాత 3 నెలల కాలాన్ని ఏ రకంగా స్పీకర్ గారు దాన్ని ఉపయోగించుకున్నారు అనేది ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఎప్పుడైతే ఇవాళ కూడా గుర్తు చేసినారు, మీకు ఇమ్యూనిటీ లేదన్న సంగతి మేము ఇంతకుముందే మేము చెప్పినాము. చెప్పిన తర్వాత కూడా మీరు ఇది చేయకపోవడం పొరపాటు. మీరు చేస్తేనే బాగుంటుంది, చేయకపోతే కొత్త సంవత్సరం మీరు ఎక్కడ ఉండాలో మీరు చూజ్ చేసుకోండి అని చాలా తీవ్రమైన పదజాలాన్ని కోర్టు వాడింది. అంత మాటలు అనిపించుకోవాల్సిన పరిస్థితి ఎక్కడుంది? లేదు. కంప్లైనెంట్ ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటీఆర్ గారు కానివ్వండి, పల్లారాజేశ్వర రెడ్డి గారు కానివ్వండి, జగదీశ్వర్ రెడ్డి గారు కానివ్వండి, ఎప్పుడు కూడా టైం తీసుకోవాలి. వారు ఏ టైం ఇచ్చినారో ఆ టైం లోపలనే ఇచ్చేస్తున్నారు. కౌంటర్స్ ఫైల్ చేయడం కానివ్వండి, ఎగ్జామినేషన్ ఆఫ్ ద విట్నెసెస్ కానివ్వండి, క్రాస్ ఎగ్జామినేషన్ కానివ్వండి. కానీ ఇవన్నీ చేసిన తర్వాత కూడా 31 లోపల విచారణ కంప్లీట్ కాల. విచారణ కంప్లీట్ కాకపోవడం అట్లా వదిలిపెట్టండి. అసలు ఇద్దరికైతే అసలు నోటీసులే, అసలు విచారణ మొదలే కాలేదు. దానం నాగేందర్ గారిది, తర్వాత శ్రీహర్ గారిది. స్పీకర్ ఆఫీసు ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది కాదండి. స్పీకర్ ఆఫీసు ప్రజలందరికీ సంబంధించింది. ఆ వ్యవస్థ గౌరవం తెలంగాణ ప్రజలందరికీ గౌరవం. ఆ వ్యవస్థ గౌరవానికి ఏదైనా హాని జరిగిందనుకోండి, తెలంగాణ ప్రజలకే అది అగౌరవంగా ఉంటుంది. కడియం శ్రీహర్ విషయంలో కావచ్చు, దానం నాగేందర్ విషయంలో పూర్తిగా ఎవిడెన్స్ ఉన్నాయి. వారు పక్కాగా వారే మొదటి ముద్దాయిలు అవుతారు. వారిని ఇద్దరిని ఖచ్చితంగా డిస్క్వాలిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. కనుక అందుకోసమే వారికి నోటీసులు లేదా, అందుకోసమే వారి విచారణ త్వరితగతిన చేయట్లేదు అనుకోవచ్చు. ఇప్పుడు స్పీకర్ వ్యవస్థ అడ్జుడికేటరీ బాడీ అంటే క్వాసీ జ్యుడిషియల్ బాడీ. దాని మీద నేను ఆస్పిరేషన్స్ని నేను మాట్లాడలేను. ఎందుకు అని అంటే నేను వాళ్ళకి ఉద్దేశాలు ఆపాదించడం అనేది చేయాల్సిన అవసరం లేదు. నేనేమంటున్నానంటే స్పష్టంగా గ్లేరింగ్గా ఒక ఎవిడెన్స్ ఉన్నది. దానం నాగేందర్ గారు బీఆర్ఎస్ పార్టీ టికెట్ నుంచి గెలిచారు అసెంబ్లీకి. ఆ తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎలక్షన్లో ఆయన కాంగ్రెస్ టికెట్ మీద సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయినారు. అది వేరే విషయం. ఆయన అయితే పోటీ చేసినాడు. అంతకన్నా గ్లేరింగ్ ఎవిడెన్స్ ఏముందండి? సరైన పద్ధతుల్లో దాన్ని ఇమ్మీడియట్గా తీసుకోవాలి కదా, బాధ్యతతో తీసుకోవాలి కదా. తీసుకొని అది ముందుగాల డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు డిసైడ్ చేయకపోవడము ఏంటంటే ఇల్లీగల్గా అతను ఎమ్మెల్యే, వాళ్ళిద్దరు ఎమ్మెల్యేగా కంటిన్యూ అవటానికి మీరు దోహదపడుతూ ఉన్నారు.
అది చేయకూడదు స్పీకర్. ఇంత మటుకు దాంట్లో కనీసం ప్రాసెస్ స్టార్ట్ చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే మీకు ధిక్కరనే కదా ఇది కోర్టు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి వ్యతిరేకం కదా. ఎందుకు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది? కారణం ఏం చెప్పగలుగుతుంది స్పీకర్ వ్యవస్థ? తెలంగాణ స్పీకర్ వ్యవస్థ ఏం కారణం చెప్పగలుగుతుంది? మీరు ఆ అధికారాన్ని దుర్వినియోగం చేసినా కానివ్వండి, అలక్ష్యం చేసినా కానీ, నిర్లక్ష్యం చేసినా కానివ్వండి, దానికి సంబంధించి ఇది తెలంగాణ ప్రజలందరికీ సంబంధించిన వ్యవహారం ఉంది. మీకు ఇచ్చిన ఆ బాధ్యతను మీరు సరిగా సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా చేయకపోవడం అంటే ఏమన్నట్టు? ఇంత నిర్లక్ష్యమేమో. అయితే గతంలో 3 నెలల గడువు ఇచ్చింది. 3 నెలల గడువు ముగిసిన నేపథ్యంలో వారు సమయం కోరారు. ఆ సమయం నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కంటెంప్ట్ వేసింది కోర్టు ధిక్కరణ కింద. అయితే ఇవాళ మళ్ళీ 4 వారాల గడువు అయితే కేవలం 1 వీక్ మాత్రమే ఇచ్చారు. 1 వీక్ అవకాశం ఉందా? అది వాళ్ళ ఇష్టము. ఇంకా పెట్టాలా చేయాలా చేయకపోవడం అనేది స్పీకర్ గారికి సంబంధించిన వ్యవహారం అది. కానీ విజ్డమ్ ఏం చెప్తుంది అంటే పరిస్థితిని చేయి దాటిపోకుండా సుప్రీంకోర్టు సూచించిన సమయం లోపట, ఈ వారం లోపట స్పీకర్ గారు చేయాలి. ఆ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారా లేకపోతే సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశించిందో దాన్ని అమలు చేస్తారా అనేది స్పీకర్కే వదిలేస్తారు. ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. జనవరి డిసెంబర్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎక్కడ జరుపుకోవాలో డిసైడ్ చేయాలని సిజేఐ ధర్మాసనం చెప్పింది. దీన్ని ఎట్లా వచ్చాను నిర్ణయం చేయకపోతే మీరు న్యూ ఇయర్కి బయట ఉండదలుచుకున్నారా లేకపోతే ఇంకెక్కడన్నా ఉండదలుచుకున్నారా అంటే అన్యాపదేశంగా జైలు పోతారు మీరు అనేది చెప్పడం. అది ఒక స్పీకర్ స్థాయి అథారిటీ ఏదైతే కాన్స్టిట్యూషనల్ అథారిటీ ఏదైతే ఉందో అలాంటి మాటలు అనిపించుకోకూడదు. చివరగా ఇవాళ ఒకవేళ సుప్రీంకోర్టు వల్ల 1 వీక్ గడువు ఇచ్చిన గడువులోపు స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే మళ్ళీ సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్ పార్టీ వెళ్ళే అవకాశం ఉందా? వెళ్తే సుప్రీంకోర్టు డైరెక్షన్ ఏ విధంగా ఉంటాయి? తప్పనిసరిగా అండి. అది ఇప్పుడు యాక్టివ్ కేసు. అది 4 వారాలు వాళ్ళకి కౌంటర్ ఇస్తే టైం ఇచ్చినారు. కానీ 1 వారం లోపలనే డిసైడ్ చేయమని చెప్పినారు. ఈ వారం లోపల వాళ్ళు డిసైడ్ చేయకపోతే డెఫినెట్గా మళ్ళీ మీ సుప్రీంకోర్టులో మళ్ళీ మెన్షన్ చేస్తాం, చేయలేదండి అని చెప్తాం. అప్లికేషన్ అవసరం ఉంటే అప్లికేషన్ కూడా ఫైల్ చేస్తారు. దాంట్లో డౌట్ ఏం లేదు, తప్పనిసరిగా చేస్తారు. అలా ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇచ్చిన గడువులోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి, లేదంటే మళ్ళీ మేము కోర్టును ఆశ్రయిస్తాం. ఖచ్చితంగా ఎవరైతే 10 మంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు వారిపైన తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటే స్పీకర్ వ్యవస్థకు గౌరవం ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఏదైతే కోల్కతా హైకోర్టు ముకుల్ రాయ్కి సంబంధించిన జడ్జిమెంట్ ఉందో దాని ఆధారంగా ఇక్కడ కూడా 10 మందిపై వెంటనే బహిష్కరణ చేయాల్సిన అవసరం ఉంటుందని కూడా ఈ సందర్భంగా సోమవారం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శ్రీధర్తో లివిల్ రెడ్డి, టీ న్యూస్, హైదరాబాద్.